జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. మరణించిన వారు మళ్ళీ పుట్టక తప్పదు. తప్పించి సఖ్యం కాని చావు పుట్టుకల విషయమై నువ్వు దుఃఖించుట అనవసరం అని చెప్తున్నాడు కృష్ణుడు. సుఖే దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు అనే వాటి పట్ల సమబుద్ధి కలవాడవై యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు ఏ పాపమో అంటదు అని చెప్తున్నాడు. అంటే స్వధర్మాన్ని అనుష్ఠిస్తే దాంట్లో హింస జరిగినా కూడా దానివల్ల నీకు పాపం ఏమీ అంటదని చెప్తున్నాడు. అంటే స్వధర్మాన్ని అనుసరించడం అంటే హింస చెయ్యమని కాదు. అధర్మాన్ని ఎదిరించవలసి వచ్చినప్పుడు, అన్యాయాన్ని ఎదిరించవలసి వచ్చినప్పుడు ఎదుటివారితో యుద్ధం చేసినా నీకు దానివల్ల పాపం ఏమీ రాదు అని చెప్తున్నాడు. దీని తర్వాత చెప్పేది అయినా కర్మయోగం గురించి చెప్తాడు. ఈ కర్మయోగం అంటే మనిషి చేయవలసినటువంటి పనులు అవి ఏ విధంగా చేయాలి అనేది కర్మయోగంలో చెప్పబడుతుంది. ఈ కర్మయోగాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి అశాంతి అవి లేకుండా కర్మయోగాన్ని జాగ్రత్తగా విని మన జీవితానికి అది ఎలా అన్వయించాలో తెలుసుకుందాం. అలా కర్మయోగం అంటే పని చేయటం. మనం ఏ పనిని ఎలాగా, ఎప్పుడు, ఏ బుద్ధితో చేయాలనేది తెలుసుకుంటే చాలా మనకి ఉపయోగపడుతుంది. అది తెలుసుకుందాం.